కనెక్షన్ రాగానే వెంటనే వచ్చారు కదా, అప్పుడు ఎలా వచ్చారు నా దగ్గరికి? ఇక్కడ దాకా మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు అసలు బ్యాలెన్స్ లేదు, కాళ్ళ కాడ బ్యాలెన్స్ లేదు. ప్లస్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది, అగ్రీ దానికి ఇంప్రూవ్మెంట్ చాలా చాలా ఉంది. అంటే నడకలో ఎలా ఉంది ఇంప్రూవ్మెంట్? నడకలో 90% బెటర్ అండి. నడకలో 90%. మీరు వచ్చిన రోజు తూగుతా ఉన్నారు కదా, తూగుడు లేదు అసలు. నేను ఉదయాన్నే స్నానం చేసినతోనే సూర్య నమస్కారం యోగా చేసిన తర్వాత దండం పెట్టుకునేటప్పుడు ఇట్లా రెండు కాళ్ళు దగ్గర పెట్టుకుంటాను. రెండు కాళ్ళు దగ్గర పెట్టుకున్నప్పుడు అంత ముందర బ్యాలెన్స్ ఉండేది కాదు, ఇట్లా 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 షేప్ వచ్చేది. ఇప్పుడు అది లేదు. తూగుడు అయితే 100% 100% అంటే 95%. చాలా బెటర్ అయింది, నాకే అవపడుతుంది కదా. బటన్స్ కానీ అదే ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు మీ చొక్కా మీరు వేసుకోగలిగారా? లేదు, బటన్స్ చొక్కా బటన్స్ అది గ్రిప్ లేదు కదా ఫింగర్స్ కి, పెట్టుకోలేదు. ఇప్పుడు ఎలా పెట్టుకోగలుగుతున్నారా? చొక్కా మీరు వేసుకుంటున్నారా? చొక్కా బైక్ కూడా నడుపుతుంటే మామూలుగా సిటీలో ఓన్ గా మీరు బైక్ నడుపుకుంటున్నారు. నర్సరాపేట మొత్తం గుండెలు తిరిగిపోతుంది. నర్సరాపేట గుడిపూడి నుంచి నర్సరాపేట ఓన్ గా బైక్ లో వెళ్ళొచ్చారు. ఇవన్నీ పట్టుకోవడానికి అంటే ఈ గ్రిప్ బాగానే ఉంటది. ఈ మనకి లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ కదా, ఆ రైట్ హ్యాండ్ అప్పుడప్పుడు నేను ఇట్లే పట్టుకుని ఉండకూడదు అని చెప్పి మామూలుగా ఎక్సలేటర్ మీద వర్క్ ఇట్లా చేతులు సాగుతా ఉంటా. ఎవరు పట్టుకుని ఉంటే మళ్ళీ ఇదైతే. ఫస్ట్ లో మీకు వచ్చినప్పుడు ఇక్కడ కొంచెం సెన్సేషన్స్ కూడా తెలియలేదు. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు అంతకుముందు గ్రిప్ లేదు. ఇప్పుడు ఏదైనా గ్లాస్ మంచిగా గ్లాస్ కొట్టినాం అనుకో, అప్పుడు మీరు ఫస్ట్ కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది? చాలా వేరే. మీకు చేతికి స్పర్శ అవి తెలియలేదు ఫస్ట్ లో, ఇప్పుడు తెలుస్తుంది. వేడి నీళ్ళకి చన్నీళ్ళకి కూడా తెలుస్తుంది. సో ఓవరాల్ గా 100లో టచ్ అయితే 100% తెలుస్తుంది. తూలుడు అయితే 95% బెటర్ అయింది. నేను ఇప్పుడు బండి మీద వెళ్తున్నాను అనుకో, అంటే ఇట్లా ఇట్లా వెళ్తాను కదా, ఇట్లా వెళ్ళినప్పుడు కొంచెం అప్పుడప్పుడు ఒక 15 minutes 20 minutes జర్నీ చేసిన తర్వాత మామూలుగా ఇట్లా నేను అలాగా ఇట్లా అన్నప్పుడు ఇక్కడ అదేంటి అది ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు వస్తుంది. జుమ్ అని తగలకూడదు. యాక్చువల్గా మీరు ఏంటంటే మీరు 50 సంవత్సరాల మనిషి, మీరు ప్యూర్ వెజిటేరియన్. సబ్ఎక్యూట్ కంబైన్డ్ డీజనరేషన్ ఆఫ్ మైలిన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏంటంటే B12 డెఫిషియన్సీ వల్ల వీరికి పోస్టీరియర్ కాలం అండ్ లేటరల్ కాలం సెన్సేషన్స్ పోతాయి. అంటే మనిషికి స్పర్శ తెలియదు, నడుస్తున్నా కూడా దూది మీద నడిచినట్టు ఉంటుంది. అట్లాగే ఒకవైపు తూలుడుగా ఉండటము, మనిషికి కాళ్ళకి చెప్పులు వదులుతనంగా అవ్వటము, చెప్పులు వేసుకొని నడవలేరు, ఒక గ్లాస్ కూడా పట్టుకోలేరు. చెప్పులు వేసుకుంటే అప్పుడు మామూలుగా ఎప్పుడైనా స్లిప్పర్స్ వేసుకుంటాం. స్టార్టింగ్ ఇట్లా రాకముందులా ఈ థంబు మధ్యలో రావాలి కదా, అది ఎటో పోయింది. అది మళ్ళీ చెప్పులు మనం వదిలిపెట్టామనుకో తెలియదు. పోస్టీరియర్ కాలం సెన్సేషన్స్ అంటే ఆ వైబ్రేషన్ పోతుంది, ఫింగర్ గ్రిప్ పోతుంది, కాళ్ళకి చెప్పులు సరిగ్గా వేసుకోలేకపోయేవాళ్ళు. అలా వచ్చారు మా దగ్గరికి 2 నెలల క్రితం వచ్చారు. ఇప్పుడు 100లో 95% కంప్లీట్గా ఇంప్రూవ్ అయ్యారు. ఇదేంటంటే ట్రీటబుల్ డిసీజ్. మనము రైట్ టైంలో డిసీజ్ డయాగ్నోసిస్ అయింది, రైట్ ట్రీట్మెంట్ ఇచ్చాము. పేషెంట్ ఈజ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ.